అప్పలాయగుంట శ్రీ వెంకటేశ్వర ఆలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చుట్టూ ఉన్న 7 పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో ఒకటి. ఈ మందిరం అప్పలాయగుంటలో వెలిసింది. ఆలయ చరిత్ర: శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి అమ్మగారిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఆ ఆలయంలో కొలువుదీరాడు. ఈ మందిరం 1232 క్రీస్తు శకం శ్రీ వెంకట పెరుమాళ్ రాజు బ్రహ్మదేవ నిర్మించాడు. ఈ ఆలయంలోని విగ్రహం తిరుమల మాదిరిగా కాకుండా నిలబడిన భంగిమలో ఉంది. కుడి హస్తం అభయ ముద్రతో ఇక్కడి భక్తులను నేరుగా ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన భంగిమ వల్లనే స్వామివారిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు మరియు ఇది భక్తుల కోరికలను త్వరగా తీరుస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ మందిరం వచ్చేసి తిరుపతి నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.